ఛానల్ పేరు వచ్చేసి రియల్ కంటెంట్ జాబ్స్. సో ప్రతిరోజు మీకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా నేను పెట్టే జాబ్ నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏంటంటే జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ పోస్ట్. ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 19 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 19 వేకెన్సీస్ కూడా మీకు ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అనేది భర్తీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓపెన్ కేటగిరీ వచ్చి ఓసీ 7 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అది కాకుండా ఓసీ ఉమెన్ స్పెషల్గా 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఓసీలో పిహెచ్ ఉమెన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ వచ్చి 1 పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీ 1, ఎస్సీ ఉమెన్ 2, ఎస్టీ 1, ఎస్టీ ఉమెన్ 1, బీసీఏ 1, బీసీఏ ఉమెన్ 1, బీసీబీ ఉమెన్ 1, బీసీఈ ఉమెన్ 1. మొత్తంగా చూసుకుంటే 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఎలిజిబిలిటీ ఏంటి మరి దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? మాస్టర్స్ అంటే పీజీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాస్టర్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సోషల్ వర్క్, సోషియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ ఎంబీఏ రూరల్ మేనేజ్మెంట్. సో వీటిల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఉండవలసిన టెక్నికల్ క్వాలిఫికేషన్. సో 6 months సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో కంప్యూటర్ అప్లికేషన్స్లో మనకి 6 months ట్రైనింగ్ అనేది అయ్యి ఉండాలి, సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి, లేదా డిప్లొమా అయినా ఉండాలి. మనం ప్రొఫిషియన్సీని ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ టూల్స్లో బాగా వర్క్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి? మినిమం 2 years ఇన్ రిలవెంట్ ఫీల్డ్. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పనిచేస్తుంటే 2 years వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. DDU-GKY, PMKVY, NRLM, NULM, NSQF, PFMS, MIS సిస్టమ్స్లో వర్క్ చేస్తుంటే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి వీటి గురించి తెలిసి ఉండాలి. అంటే డాష్బోర్డ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, డిజిటల్ అటెండెన్స్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అలాగే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చి 45 సంవత్సరాలకు మించకూడదు, మ్యాక్సిమం 45 years. అలాగే మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రెమ్యూనరేషన్ వచ్చేసి మనకి 35,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. సో మనం ఎక్కడైనా అవుట్ స్టాండింగ్ బయటకి ఎక్కడికైనా వెళ్తుంటే కనుక టీఏడిఏ కూడా వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. 35,000 కాకుండా టీఏడిఏ కూడా రావడం జరుగుతుంది. సో అలాగే ఈ నోటిఫికేషన్ మరి 4వ తారీఖు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 15 ఆగస్టు వరకు కూడా మనకి డేట్ ఇచ్చారు. సో ఈ సెలక్షన్ మోడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చిన అప్లికేషన్ల ప్రాసెస్ బట్టి అందులో షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేయాలి మరి? ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం మెయిల్ చేస్తే సరిపోతుంది. మెయిల్ అడ్రస్ ఏంటి? recruitment.seedap@gmail.com. ఇక్కడ ఏదైతే ఉందో ఆ మెయిల్కి మనమైతే మన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం మెయిల్ పెట్టాలి. అవి ఏంటి, ఏమేమి పెట్టాలి డాక్యుమెంట్స్? చూడండి, అప్లోడ్ రెజ్యూమ్. సో మన రెజ్యూమ్ అంటే మన తాలూకా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రెజ్యూమ్లో అప్డేట్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లో పెట్టాలి ఫ్రెండ్స్. దాంతోపాటుగా 10th class మార్క్ లిస్ట్, డిగ్రీ ఆర్ పీజీ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ మనకి ఎందులోనే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాస్ట్, పిహెచ్ సర్టిఫికేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఆధార్ కాపీ కూడా పెట్టాలి. తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్
ఫస్ట్ ఏంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది అది పర్సనల్గా ఇన్ పర్సన్ జరగచ్చు, లేదా విర్చువల్గా ఆన్లైన్లో కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే మెరిట్, పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్. సో మన పెర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని రెన్యువల్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అప్లై చేయండి ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి అప్లికేషన్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఫుల్ నేమ్, మన నేమ్ అనేది పూర్తిగా రాయాలి ఇంటి పేరుతో సహా, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్. సో ఇక్కడ అది మెన్షన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన తేదీ, జెండర్ మన మేలా ఫీమేల్ అదర్సా, కేటగిరీ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. సో మీరు ఏదైతే కేటగిరీ చెందుతారో అందులో. అలాగే సబ్ కేటగిరీ, అందులో మళ్ళీ సబ్ కేటగిరీ ఉంటుంది. ఓసీ ఉన్నారనుకోండి, బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అలాగే సబ్ కాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. వెదర్ అప్లయింగ్ అండర్ పిహెచ్ కోటా, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఎవరైనా ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి, నోట్ చేయండి. ఆధార్ నెంబర్, మన యొక్క ఆధార్ నెంబర్. అలాగే పర్మనెంట్ అడ్రస్, మన ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది పెట్టాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ నోట్ చేయాలి, పీజీ, తర్వాత డిగ్రీ, తర్వాత ఇంటర్, అలా నోట్ చేయాలి. సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్, ఎక్కడ చదివారు మీరు, పీజీ ఎక్కడ చదివారు అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, గ్రేడ్ ఎంత అనేది నేను మెన్షన్ చేయాలి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఇది డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్కి సంబంధించి. సో అదేంటి పీజీడీసీఏనా, డీసీఏనా ఇక్కడ మెన్షన్ చేయాలి. డ్యూరేషన్ ఎన్ని నెలలు, 6 నెలల, సంవత్సరమా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి అంటే ఏ ఇన్స్టిట్యూట్లో మీరు కంప్యూటర్ నేర్చుకున్నారని. ప్రొఫిషియన్సీని ఎందులో మనకు ప్రొఫిషియన్సీ, ఎంఎస్ వర్డ్ ఉందా, ఎంఎస్ ఎక్సెలా, పవర్ పాయింటా, ఇంటర్నెట్ టూల్సా. సో అన్నీ ఉంటే అన్నీ టిక్ పెట్టాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, టోటల్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, అందులో మీరు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంతకాలం ఉంది, 4 ఇయర్సా, 2 ఇయర్సా, 3 ఇయర్స్ ఎంత అనేది. నేమ్ ఆఫ్ లాస్ట్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్, సో ఆ ప్రాజెక్ట్ పేరేంటి, సో లేదా ఆ ఆర్గనైజేషన్ పేరేంటి. డిజిగ్నేషన్, అందులో మన యొక్క డిజిగ్నేషన్ ఏంటి. డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే డేట్ వేయాలి ఇక్కడ, ఫ్రమ్ డేట్ టు డేట్. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, అక్కడ మనం ఏదైతే డ్యూటీ చేస్తున్నామో డ్యూటీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఇవన్నీ కరెక్టే, ఇందులో తప్పు లేదని చెప్పేసి మన సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్. ప్లేస్ డేట్ అంటాం, ఏ రోజు అయితే సిగ్నేచర్ చేస్తామో ఆ రోజు డేట్, ఆ రోజు ఎక్కడ ఉన్నామో ఆ ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ కంటెంట్ జాబ్స్.